లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభుత్వ కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 4వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చి మానవులందరూ పాపాల నిమిత్తం కలవరశిలలో ప్రాణం పెట్టి మరి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి, అంటే సమాధిని గెలిచినటువంటి, మరణపు ముళ్ళును విరిచినటువంటి మరి పునరుద్ధానమైనటువంటి దినము ఈ రోజున ఈస్టర్ పండుగ మరి జరుపుకున్నటువంటి ఆరాధనలో మీకు అందరూ కూడా మరి పునరుద్ధానమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. యేసు శుభాభివందనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నామండి. దేవాది దేవుడు మహోన్నత దేవుని స్థలంలో మా ఆయన ఎలాగైతే, అంటే ఇంతవరకు చనిపోయిన వారందరికంటే ప్రథమ ఫలంగా ఆయనే మరి సమాధి గెలిచాడని, మరణపు ముళ్ళును విరిచాడని, సమాధిలో నుండి ఆయన ఒక్కడ మాత్రమే మరి లేచాడని లేఖనము ద్వారా మనం చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి ఆయన ఎలాగైతే లేచారో మరి ప్రభునందు మరి నిద్రించిన వారు కూడా అలాగే లేపబడతారని మరి లేఖనము సెలవిస్తూ ఉంది. వారు జీవపు పునరుద్ధానములో ఉంటారని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఆయన ఎలాగైతే తిరిగి లేస్తారో ఆయన మనల్ని కూడా అలాగే లేపుతాడని మరి వింటున్నప్పుడు మరి ఎవరైతే లెగిస్తారు అంటే ఆయన్ని నమ్ముకుని మరి మారు మనసు పొంది బాప్తిని తీసుకుని మరి జీవగ్రంథంలో మీ పేరు కూడా లెక్కింపబడి మరి జీవితాన్ని మార్చుకుని దినదినము కూడా ప్రభు మీద ఆనుకుని మరి ఉన్నటువంటి వారు ఆయన రాకడలో మరి సమాధులు తెరవబడతాయని, మరి జీవపు పునరుద్ధానములో మరి మొట్టమొదటిగా ఉన్నటువంటి వారు అనగా పరిశుద్ధులైన వారు ఉంటారని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ పునరుద్ధానములో మరి శక్తి ఉంది, బలం ఉంది. మరి దేవాది దేవుడు ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. మరి ఈస్టర్ పండుగ అందరూ కూడా మరి చక్కగా జరిగించుకోండి. మరి అందరూ కూడా ఈ ఈస్టర్ పండుగలో సంతోషం కలిగి ఆరాధనలో అందరూ కూడా ఉండి దేవుడు మహిమ మరి పొందుకునేటట్లుగా, దేవుని శక్తిని పొందుకునేటట్లుగా మరి దేవుని మందిరికి అందరూ వెళ్ళాలి. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, కృపణకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి. సరిహద్దులో సైనికులు మంచవంతరం పండి, దేవతని ప్రభు యేసునికి వందనాలు. ఆర్మీ బృందానికి అంతటికి మంచవంతరం పండి, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి, ఉద్యోగస్తులందరూ కూడా మంచవంతరం పండి. ప్రభావిగా తండ్రి, మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశించి దీవించిన తండ్రి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. దేవునికి వందనాలు ప్రభా. మరి నేను హాస్పిటల్లో రోజు స్వస్థపరచని, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా వివాహం లేని బిడ్డలకి వివాహం చేయించండి. ప్రభా గర్భంలో లేని వారు గర్భం తెచ్చండి. గర్భిణీ శిశువుకు డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి. తనకి స్తోత్రాలు ప్రభా. ప్రతి సేవకులను సంఘం పరిచర్య అంతా మీరు ఆశ్రయించండి తండ్రి. ఈ నెల మొదలుకొని ప్రభా తండ్రి జూన్ మాసం వరకు కూడా జరిగే సభలను ఆశీర్వాదం జరిగించుకుని తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.